అసెంబ్లీలో వందే మాత్రం ఆలపించే సమయంలో ఎంఐఎం ఎమ్మెల్యేలు బయటకు వెళ్లడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ దేశంలో ఉండేవారు ఎవరైనా జాతీయ గీతాన్ని గౌరవించి వందే మాత్రం పాడాల్సిందేనని స్పష్టం చేశారు. కరీంనగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే వందే మాత్రం గానాన్ని తప్పనిసరి చేస్తుందని, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎంఐఎం నేతల తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. గౌరవ రాష్ట్రపతి గారు, గౌరవ గవర్నర్ గారి యొక్క అధికారిక కార్యక్రమాల్లో వందే మాతర గేయాన్ని ఆలపించడం తప్పనిసరి చేస్తూ రాజ్యాంగాన్ని అనుసరించి కేంద్రము చట్టం చేసిన విషయం వాస్తవం. ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను ధిక్కరించి వాళ్ళ నిండు శాసనసభలో దాన్ని ధిక్కరించడము ఎంతవరకు కరెక్టో గౌరవ స్పీకర్ గారు ఆలోచించాలి. గౌరవ గవర్నర్ గారు ఉన్నారు, స్పీకర్ గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, శాసనసభ్యులు ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళ కనీసం ఎవ్వరు కూడా వారించకపోవడం, ఇది తప్పు అని చెప్పి వాళ్ళని కనీసం చెప్పకపోవడం, ఇది ఎంతవరకు కరెక్టో శాసనసభ్యులు, గౌరవ స్పీకర్ గారు ముఖ్యంగా ఆలోచించాలి. ఎందుకంటే శాసనసభ్యుల మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఎవరికి లేదు. వాళ్ళ కస్టోడియన్ ఎవరు? స్పీకర్కి అధికారులు ఉన్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. ఇదెక్కడ నిర్ణయం? రాష్ట్ర ముఖ్యమంత్రి గారే కండోహాలుగా ఆహ్వానించారు. ఆ నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను చెప్పుకుంటున్నారు. అయినప్పుడు కూడా ఒక నాయకుడు అయితే ఒక పార్టీ మీద గెలిచి ఇంకో బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిందని చెప్పి అన్ని ఆధారాలు ఉన్నప్పుడు కూడా క్లీన్ చిట్ ఇవ్వడంతో స్పీకర్ అనే వ్యవస్థ మీద, శాసనసభ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం లేకుండా పోయింది. తిరిగి వందే మాతరం గేయాన్ని ఆలపించకుండా ఇలా ఎంఏ పార్టీ బహిష్కరించడము, కనీసం ఒక నోటీసు ఇప్పుడు కూడా స్పీకర్ గారికి విషయం తెలుసా? కేంద్రము 2026లో ఉత్తర్వులు ఇచ్చిన విషయం స్పీకర్ గారికి తెలుసా? ఇప్పుడు శాసనసభ సంబంధించి అధికారులు గౌరవ స్పీకర్ గారికి విషయం చెప్పిండ్రా, చెప్పలేదా? వాళ్ళకైనా తెలుసా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి గారు ఆ నిండు సభలో ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారు ఎంఐ పార్టీ యొక్క వ్యవహార శైలిని సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? వందే మాత్రాన్ని ఆలపించడమా, ఆలపించద్దా? మీరు కూడా కేంద్రం ఇచ్చినటువంటి ఉత్తర్వులను గౌరవిస్తారా, గౌరవించారా? ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి విషయం కాదు. ఇది ఈ దేశంలో